మీరా? మీరెందుకు వచ్చారు? ఏమే నా సవితి, నేను నేర్పిన టెక్నిక్లన్నీ ఉపయోగించి నా ముగ్గురితో పిక్నిక్ వస్తావా? ఏమిటి మీరు మాట్లాడేది? నంగు నాకు తుంగపురంలో ఉండి నా ముగ్గురిని బల్ల వేసుకుంటావా? నేను ఎక్కడ బల్ల వేసుకున్నాను? ఆ రూమ్ లోకి చూస్తాను, వెళ్ళి చూడండి. ఆ రూమ్ లోకి చూస్తావా? మీ సంగతి చెప్తానుండండి. సర్చ్ చేయండి. శుభం అంటూ శోభనం చేసుకుందాం ఇక్కడికి వస్తే వీళ్ళేంటి టకటకమని అవే దూరు ఇంట్లో పిల్లి వీధిలో పులి ఆ మొగుడికి విలువేది ఆలికి పులి ఊరికి పిల్లి ఆ గంటకి సుఖమేది ఆలు మగలు శత్రువులా కయ్యమాడి గెలవాలా ఒకరికొకరు లొంగనిదే కలిసి మెలిసి మనలేరా చెరి సగముగ బ్రతుకును పండించుకుంటే ఎంత సుఖం సమతూకము చెడితే సంసారమవదా ఒక నరకం ఇంట్లో పిల్లి మరెక్కడ మాట్లాడు మావిడెక్కడ లక్క ఉందని కట్టుకున్నాను మా ఆయన ఎక్కడ చెప్పా జేబులో పెట్టుకున్నాను పోమ్మా పోయి ఎత్తుక్కో ఆటలుగా ఉందా నీతో ఆడుకోవడానికి ఇదే సమయం మా ఆయన కనిపించింది పని చెప్తాను ఏమిటి నువ్వు చెప్పేది పని చూసుకో నోర్మై నువ్వు నోరుపోయి నువ్వు నోర్మై పోమ్మా పోయా మీరా బుల్డాగ్ ఇంత ద్రోహం చేస్తావా నువ్వు మనిషివేనా? అయ్యో అలాంటిదేం జరగలేదండి. నోర్మోయ్ కట్టుకున్న మొగుడి కళ్ళు కప్పి ఏం జరగలేదంటావా? శివరాం ఆ పిల్లల గురించి తప్పుడు కూతురు కూర్చోమంటే తంతాను. ఆ పెళ్ళాం గురించి నాకే సర్టిఫికేట్ ఇస్తావా? నిన్ను చెప్పు అసలు ఈ ఐడియా చెందిందే కదా నేను. అవును నా పెళ్ళాన్ని జాలీగా గెస్ట్ హౌస్ కి లేపుకొచ్చామని నేను నీకు ఐడియా ఇచ్చానా? నీ పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకున్న లక్షణం అమ్మా దేవి ఇంతకాలం నీ మొగుడిని నీ కాలి కిందేసి తొక్కి పెట్టావు. ఇప్పుడు ఆయన అమాంతం రెచ్చిపోయి ఊరి మీద పడ్డాడు. ఎవరు దొరుకుతారా అని చూసి ఆఖరికి నా నెత్తిని చేపెట్టాడు ఈ పెద్ద మనిషి. ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావు. లక్ష్మి ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్తు నా చెల్లెలు లాంటిది. ఏమే పతివ్రత శిరోమణి నేను నీకేం తక్కువ చేశానని వీటితో లేచిపోయి వచ్చావు. నోటికి వచ్చినట్లు మాట్లాడకు. ఇప్పుడు నువ్వు దేవి గారని కూడా కలిసి వచ్చాను. నేను మిమ్మల్ని అనుమానిస్తున్నా? పిలిచారా? అయ్యో పేర్లు పెట్టి పిలుచుకునేదాకా వచ్చిన వీళ్ళ వ్యవహారం. సార్ ఎందుకంత నీచంగా దరిద్రంగా మాట్లాడతారు? ఆవిడ ఎవరనుకున్నారు? నాకు అక్క లాంటిది. అక్క 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 దీని పొగ నేనే ఎంచకుండా నీ బోడి లెటర్ తర్వాత ఇక్కడ దాకా వచ్చానే అదే నా బుద్ధి తక్కువ. అరే ఇది నేను లక్ష్మికి రాసిన లెటర్ మీ చేతికి వచ్చింది. నా భర్త నా కొంగుకు ముడేసుకునేలా చేస్తారని చెప్పారే, మీ సలహా వల్ల ఎన్ని అపార్థాలు చూసారా? ఓహో ఇదంతా తమరి పనా? అందుకేనా ఇది ఈ మధ్య నా మీద పెత్తనం చలాయిస్తోంది? ఏమ్మా దేవి మీ ఆయన్ని కాస్త ధైర్యం గల మొగోడుగా మారుద్దామని ప్రయత్నిస్తే అణిగిమణిగి ఉండే నా పెళ్ళాన్ని నీలాంటి భద్రకాలిగా మారుస్తావా? అసలు మా కుటుంబ విషయంలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? అందుకే మీ సంసారంలో నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వాడి తప్పే ఉంది. నేనే వాడి సలహా అడిగాను. నువ్వు నాకు ఇవ్వాల్సిన గౌరవం నాకు ఇచ్చుంటే వాడి సలహా ఎందుకు అడుగుతాను? అలాగే ఆ పిల్లకి ఇవ్వాల్సిన స్థానం వీడిచ్చుంటే ఆ పిల్ల నీ బోడి సలహాలు ఎందుకు వింటుంది? లేదండి అది నా తప్పే. ఆవిడ చెప్తే మాత్రం నా బుద్ధి ఏమైంది? మా వారు తిట్టినా కొట్టినా ఆ తర్వాత ఆయన నన్ను లాలించి బుద్ధిగించడంలో నేను పొందిన తృప్తి సంతోషం ఆయన మీద పెత్తనం చెలాయించడంలో నాకు లభించలేదు. దయచేసి నన్ను పాతలక్ష్మిగానే బ్రతికినవ్వండి. పాపం ఆయన. లేదు లక్ష్మి, నాలో సగభాగమైన నిన్ను కనీసం సాటి మనిషిగానైనా చూడకుండా మొగుడు నన్ను అహంకారంతో అణగదొక్కాలని ప్రయత్నిస్తే వచ్చే అనర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏమండి మిమ్మల్ని అదుపాద్యంలో పెట్టుకోకపోతే చేజారిపోతారేమోనన్న భయంతో ఇలా మూర్ఖంగా ప్రవర్తించానే తప్ప
మీరంటే గౌరవం లేక కాదు, దేవికా రాణి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? దేవి అని పిలవండి చాలు. దేవి దేవి సార్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి సార్. అవును, ఆఫీస్ లో ఈ లెటర్ చూసి కదా మేము ఇక్కడ వరకు వచ్చాం. ఇంతకీ ఈ లెటర్ రాసింది ఎవరు? అది రాసింది నేనే సార్, క్షమించండి సార్. నీ పాటి నువ్వు రాసేసావా? దానివల్ల ఎన్ని అబద్ధాలు వచ్చాయి తెలుసా? ఇట్లా నువ్వు తప్పైపోయింది, మమ్మల్ని ఆశీర్వదించండి సార్. సరే సరే సరే, 10 కాలాల పాటు చల్లగా హాయిగా ఉండండి. పోండి. సార్ నాదో చిన్న డౌట్. ఇంతకీ నేను ఇంట్లో పులిలా ఉండాలా పిల్లిలా ఉండాలా సార్? నే చేసినట్టు చేసేయి. పెద్ద పిల్లం దగ్గర పుల్ల ఉండు, చిన్న పిల్లం దగ్గర పిల్లి అయిపో. దిక్కుమాల సలహా నోను. వీడి మాట వింటే మరో ప్రపంచ యుద్ధమే జరుగుతుంది. అసలు మొగుడు పెళ్ళాలుండాల్సింది పులుల్లాగా పిల్లుల్లాగా కాదర్రా. చిలకా గోరింకల్లాగా ముద్దు ముచ్చట్లతో సంసారం చేస్తూ అన్యోన్యంగా అనురాగంతో 10 మందికి ఆదర్శవంతంగా ఉండాలి. ఆలు మగలు శత్రువులా కయ్యమాడి గెలవాలా, ఒకరికొకరు లొంగనివే కలిసి మెలిసి మనదేరా చెరిసగ